మేము ఆదిలాబాద్ నుండి వచ్చినామండి. వాళ్ళ సెక్రటేరియట్ ముట్టడి ఉందని. టీజీపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ అప్కమింగ్ ఎగ్జామ్స్ కి రీసెంట్లీ స్టాటిస్టికల్ గా చూసుకుంటే చాలా మంది మార్జిన్ లో పోయిన వాళ్ళు గ్రూప్ 2, గ్రూప్ 3 లో ఉన్నారు. అండ్ గ్రూప్ 1 లో జరిగిన అన్యాయం మనకు తెలిసిందే. సో ఆ రకంగా మేము కోరుకునేది, మాకు కావాలనుకున్నది, కాంగ్రెస్ వాళ్ళు హామీ ఇచ్చింది ఉద్యోగాలు కావాలి, జాబ్ నోటిఫికేషన్ కావాలి, జాబ్ క్యాలెండర్ వస్తుందని నమ్మకంతోనే గత సంవత్సరంగా ప్రతిరోజు వెయిట్ చేస్తూ ఉన్నాము. టు బి ఫ్రాంక్, డిసెంబర్ నుండి అయితే డిసెంబర్ గ్రూప్ 2 అయిన తర్వాత జనవరిలో లేకపోతే మళ్ళీ మార్చ్ లో జాబ్ క్యాలెండర్ వస్తుంది అని ప్రతిరోజు న్యూస్ చూడటము, ప్రతిరోజు త్వరలో వస్తుంది అని ఆ న్యూస్ విని ప్రతిరోజు మార్నింగ్ లేవడము, ఎప్పుడు వస్తుంది అని చూడడము, పుస్తకం పట్టేసరికి మళ్ళీ ఇది రాదు కాదు అనేసరికి ఆ నిరాశతో మళ్ళీ ఆ సేమ్ కేసీఆర్ పీరియడ్ లో ఎలాంటి అంటే టిఆర్ఎస్ పీరియడ్ లో ఎలాంటి గందరగోళం ఉండేనో అదే రిపీట్ అవుతుంది. అట్లీస్ట్ ఈ రోజు వస్తుంది, ఈ నెల కాకపోతే వచ్చే నెల వస్తుంది, లేదు 4 నెలల తర్వాత వస్తుంది అని ఒక గ్యారెంటీ ఇవ్వకుండా విద్యార్థుల మీద ఏదో పర్సనల్ గ్రడ్జ్ ఉన్నట్టు అసలు ఎవరు సరైన సమాధానం ఇవ్వకుండా ఇచ్చిన 6,000 ఉద్యోగాలకు 60,000 ఇచ్చినామని చెప్పుకుంటూ అనవసరమైన మాటలతో విద్యార్థుల్ని గందరగోళానికి గురి చేస్తున్నారు. గవర్నమెంట్ చెప్తుంది, సీఎం చెప్తుంది ఏంటంటే అసలు ఉద్యోగ నోటిఫికేషన్ ఆపండి, చదువుకోవడానికి కాలేజీ లేదని చెప్పి సీఎం అది తప్పండి. అది చిన్న ఐ మీన్ మినిమం నాలెడ్జ్ ఉన్న వాళ్ళని కూడా అడిగితే చెప్తారు. ఉద్యోగాలు వద్దు అని ఎవరు చెప్తారంటే ఐ మీన్ ఎవ్రీవన్. మీరు చూడండి, గ్రూప్ 2 లో 300 అబోవ్ వచ్చిందంటే ఇట్స్ నాట్ ఈజీ. సో 300 అబోవ్ వచ్చిన వాళ్ళు 10,000 మంది ఉన్నారు. కానీ గ్రూప్ 2 జాబ్స్ వచ్చినవి 1,500 జాబ్స్ వచ్చినాయి. సో చాలా మంది టాలెంటెడ్ పీపుల్ ఆర్ వెయిటింగ్ టు గెట్ జాబ్ నోటిఫికేషన్స్. కానీ అక్కడ ఏమైతుందంటే త్వరలో అని ఒక గందరగోళ స్థితిని నెలకొన్నట్లు చేశారు. రియాజ్ సార్ కానివ్వండి, లేకపోతే బల్మూర్ వెంకట్ సార్ కానివ్వండి, చనగాన్ దయాకర్ సార్ కానివ్వండి, అసలు త్వరలో అంటున్నారు. లేదు భయ్, మేము ఈ నెలకి ఇస్తాము, ఈ రోజు ఇస్తామని ఒక గ్యారంటీ ఇస్తే ఈ సెక్రటేరియట్ ముట్టడి ఉంటుందా, ఈ గందరగోళం ఉంటుందా? మా స్టూడెంట్స్ ఎందుకు బాధపడతాం? మేము ఆదిలాబాద్ నుండి వచ్చినాం. ఇప్పుడు అసలు మేము ఎందుకు బాధపడాలి? మేము ఎందుకు ఎంత ఇబ్బంది పడాలి? అట్లీస్ట్ మీరు చెప్తే అయిపోతుంది. ఎక్కడ ఇచ్చారండి? మీరే చూడండి. గ్రూప్ 4 లెక్క పెట్టుకుంటున్నారు. గ్రూప్ 4 అంత ప్రాసెస్ టిఆర్ఎస్ పీరియడ్ లోనే అయిపోయింది. పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐది కూడా వాళ్ళు లెక్క పెట్టున్నారు. అది కూడా అప్పుడే అయిపోయింది. ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి. ఆల్మోస్ట్ గ్రూప్ 2, 3 అవి పేపర్ లీక్ కావడం వల్ల గ్రూప్ 1 కూడా లేట్ అయింది. అది కూడా కలిపేసి అంతా చెప్పేస్తే అది కుదరదు కదా. కొంచెం మినిమం కామన్ సెన్స్ ఉండి మాట్లాడండి మీరు కూడా. సార్ మొన్న రేవంత్ రెడ్డి సార్ గారు స్టూడెంట్ మీద ఏదో గ్రడ్జ్ ఉన్నట్టు, ఐ థింక్ మొన్న ఓడిపోయిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వల్ల సార్ కి గ్రడ్జ్ వచ్చిందేమో. అసలు త్వరలో అంటున్నారు. కాదు, ఈ రోజు ఇస్తామనండి, ఇంకో 2 నెలల తర్వాత లేకపోతే 4 నెలల తర్వాత ఇస్తామని చెప్పండి, అయిపోతుంది. వి డోంట్ ప్రొటెస్ట్. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరంలో 54,000 ఉద్యోగాలు మన రాష్ట్రంలో తప్ప ఏ రాష్ట్రంలో అమలు కాలేదు. తప్పండి. అది మీకు తెలియదా? న్యూస్ పేపర్ చదవట్లేదా? అది పాత ఉద్యోగాలు క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎట్లా అండి? అట్లా అంటే మరి రీసెంట్ గా 5 lakhs జాబ్ కార్డు ఇస్తాను, ఇంకా అందలేదా? ఎక్కడ అండి? అసలు ఏమి ఇవ్వలేదు. అట్లీస్ట్ జాబ్ నోటిఫికేషన్ అండి ఈ రోజు వస్తుంది అని చెప్తే మేము చదువుకుంటా కూర్చుంటాము. అసలు ఏం రావట్లేదు. అదే ప్రాబ్లం కదా. లేదు 6 నెలల తర్వాత వస్తుంది అనండి, రివైజ్డ్ ఇస్తామని చెప్పండి, ఈ రోజు ఎగ్జామ్ ఉంటుంది అని చెప్పండి. లేదు, అసలు ఏం చెప్పండి. త్వరలో అంటే ఏందండి? 1 year, 2 years, 3 years, ఎన్ని ఇయర్స్? అసలు కొన్ని నెలలుగా త్వరలో అంటున్నారు. ప్రతిరోజు త్వరలో మార్నింగ్ లేవడం, చూడడం, పుస్తకం పెట్టడం. June 2 వరకు అయితే అన్న మీరు నమ్మరు, ప్రతిరోజు వెయిట్ చేస్తున్నాము June 2 వస్తుంది అని. అసలు ఫిక్స్ అయిపోయినాం మా లైబ్రరీలో అందరం, అరే వచ్చేస్తుంది రోజు. కానీ ఆ రోజు అందరం డిస్కస్ అయింది, ఇక రాదేమో, ఇక బంద్ చేస్తాం. మా లైబ్రరీకి 30-40 కిలోమీటర్ల నుండి బండి వేసుకొని చాలా మంది వస్తూ ఉంటారు చదువుకోవడానికి. వాళ్ళందరూ ఆ హోప్తోనే అరే June 2 వస్తుంది కదా అన్నట్టు. మీకు నార్మల్ అనిపించవచ్చు, ఎందుకంటే పాలిటీషియన్స్ ఆర్ రిచ్ పీపుల్. కానీ ఒక గ్రామంలో పెరిగే పేద విద్యార్థికి ఒక 40-50 వేల ఉద్యోగం చాలా పెద్ద, ఇట్స్ ఏ వెరీ బిగ్ థింగ్ ఫర్ హిమ్. కాబట్టి మీరు దాన్ని చాలా చులకనగా చూస్తూ త్వరలో అంటూ అసలు దాన్ని నెగ్లెక్ట్ చేసేస్తున్నారు. ఐ మీన్ మీనింగ్లెస్ చేసేస్తున్నారు. ఇట్స్ నాట్ కరెక్ట్ అని. అండ్ నిరుద్యోగులతో పెట్టుకుంటే ఏమవుతుందో అని కూడా మీకు తెలుసు. కాబట్టి ప్రీవియస్ గవర్నమెంట్ తో ఏమైందని కూడా తెలుసు. ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ నిర్బంధం చేసేసి ఇక్కడ సెక్రటేరియట్ దగ్గర అడ్డుకోవడానికి ట్రై చేశారు. కానీ మీకు తెలుసు ఏమవుతుందో. ముందు వస్తున్న ఎలక్షన్స్ తప్పకుండా. మా డిమాండ్స్ ఏం లేదండి. స్టూడెంట్స్ కి కావాల్సింది ఏంటి? ఇమీడియట్ జాబ్స్. అప్పుడు మేము అడగకుండానే వాళ్ళే చెప్పారు 2 lakhs ఇస్తామని చెప్పారు. ఓకేనా? జాబ్ క్యాలెండర్ ఇవ్వండి. మినిమం కొంచెం మాకు
ఒక భరోసా ఇవ్వండి. ఈ రోజు ఇస్తాము కదా మీరు చదువుకోండి అంటే అసలు ఈ ప్రొటెస్ట్ ఎందుకు, టైం వేస్ట్ ఎందుకు చేసుకుంటాం చెప్పండి. మాకు తెలంగాణ అవసరం ఉద్యమంలో మన నియామకాలు మనకు వస్తాయి అని చెప్పి ఉద్యమం తీసుకొచ్చి తెలంగాణ అదే అండి మేము చెప్పేది అదే. అని చెప్పి ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన ముఖ్య పాత్ర మీద ఉంటది. అదే అయినా అండి అదే ఉద్యమం మళ్ళా అదే చెలరేగుతుంది. మేము మా కళ్ళకు ఆల్మోస్ట్ టిఆర్ఎస్ వచ్చే ఆ విండులో నిరుద్యోగులు ప్రొటెస్ట్ చేయడం వల్ల మీకు తెలుసు అసలు ఒక 15 days బ్యాక్ వరకు కూడా ఎవరు కాంగ్రెస్ వస్తుంది అనుకోలేదు. అది కాంగ్రెస్ వల్ల కూడా తెలుసు. కానీ పాయింట్ ఏంటంటే నిరుద్యోగుల వల్ల వచ్చినారు, అదని నిలుపుకుంటే చాలా బాగుంటది. లేదు అంటే వాట్ ఫేట్ విల్ డిసైడ్. స్టూడెంట్స్ ఏం చేస్తారు మీకు తెలుసు. ఎవ్రీథింగ్ నెక్స్ట్ ఏ విధంగా కార్యాచరణ ఉండబోతుంది? తప్పకుండా ప్రొటెస్ట్ చేస్తాము, దక్కే వరకు పోరాడతాం. తప్పకుండా విల్ ఫైట్ అంటిల్ వి గెట్ ఇట్. స్థానిక సంస్థ ఎలక్షన్స్ వస్తున్నాయి, మీ తరఫున ప్రచారం చేయబోతున్నారు. తప్పకుండా చేస్తాం అండి, ఊరూరా తిరుగుతాం.